ఇక కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం బయలుదేరింది, కరీంనగర్కి చేరుకుంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు మనకి అందిస్తారు. వేణు, ఎటువంటి కార్యాచరణ ఉండబోతోంది ప్రజాప్రతినిధులది బీఆర్ఎస్కి సంబంధించి? మరికొద్ది సేపట్లో డ్యామ్ కు సందర్శిస్తారు కేటీఆర్, అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఎల్ఎండి చూసుకుంటే 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఈ డ్యామ్ కు ప్రస్తుతం అయితే 5 టీఎంసీలు మాత్రమే ఉంది. మరోవైపు అంటే ప్రస్తుతం అయితే ఇటు కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే మేడిగడ్డ వద్ద 7,70,000 క్యూసెక్ల నీరు ఇటు ప్రాణహిత గోదావరి ద్వారా వస్తుంది. అంటే ఇదంతా కూడా సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యం. గేట్లన్నీ కూడా 85కి 85 గేట్లు తీసేశారు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చూసుకుంటే మాత్రం ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఈ నీళ్ళన్నీ కూడా ప్రతి ప్రాజెక్టు నింపినటువంటి నేపథ్యం. కానీ ప్రస్తుతం అయితే గేట్లన్నీ కూడా తీసి సముద్రం పాలవుతున్నటువంటి నేపథ్యం మనకు దాన్ని సరైనటువంటి రిపేర్లు చేయని నేపథ్యం అయితే కనీసం కాపర్ డ్యామ్ నిర్మించి అయినా కూడా రిపేర్ చేసే అవకాశం ఉన్నా కూడా చేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు పలుసార్లు దాని మీద మాట్లాడినటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా పెద్ద ఎత్తున మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి, లక్షల క్యూసెక్ల నీళ్ళన్నీ కూడా సముద్రంలో పడుతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ ఉద్యమం చేపట్టినట్టు నేపథ్యం పక్కన గోదావరి పోతున్నా కనీసం తాగు నీరు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గోదావరి నీళ్లను ఒడిసి పట్టుకుని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే లక్ష్యంతో మేడిగడ్డ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన నేపథ్యం. కానీ ప్రస్తుతం అయితే సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే నీళ్లు సముద్రం పాలయ్యాయో ఇప్పుడు బ్రిడ్జి బ్యారేజ్ ఉన్నా కూడా ఆ నీళ్ళని కూడా సముద్రంలో కలుస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తే ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి వెలబోతూ కనిపిస్తున్నాయి. అంటే గతంలో ప్రాజెక్ట్ కావచ్చు, చెరువులు, కుంటలు కూడా వెలబోతూ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలను వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీళ్ళని కూడా ఉన్న నీళ్ళని కూడా రైట్ వేణు.